ప్రధానమంత్రి సూక్ష్మాహార శుద్ధి జీవనోపాధి పథకాన్ని అందిపుచ్చుకొని వ్యాపారవేత్తలుగా ఎదగాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. మంగళవారం బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో ప్రధానమంత్రి సూక్ష్మాహార శుద్ధి జీవనోపాధి లబ్ధిదారుల యొక్క యూనిట్లను జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి పరిశీలించారు. ఈ సందర్భంగా తొలుత ప్రసాద్ నగర్ లోని శ్రీ సాయి తేజ వేరుశెనగ శుద్ధి యూనిట్ ను ఆయన పరిశీలించారు. ఆ యూనిట్ వలన లాభ నష్టాలు, వ్యాపార సరళి, ముడి సరుకు కొనుగోలు వివరాలను యూనిట్ యజమానిని అడిగి తెలుసుకున్నారు. తదుపరి కొత్తపేట బాల అగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ సాయి తేజ వేరుశెనగ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపనకు PMFMA పథకం ద్వారా 10 లక్షల రుణం పొందారని ఆయన తెలిపారు. ఇందులో 35% సబ్సిడీ కింద వస్తుందన్నారు. ఈ యూనిట్ స్థాపన వలన అక్కడ స్థానికంగా 10 మందికి ఉపాధి కల్పన జరిగిందని ఆయన తెలిపారు. ఆ యూనిట్ యజమానికి వ్యాపారం వలన మంచి లాభాలు వస్తున్నాయని, సంతృప్తికరంగా ఉందని, యూనిట్ విజయవంతంగా కొనసాగుతోందని ఆయన తెలిపారు. బాలా అగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో అమ్మ చిల్లీ పౌడర్ అనే బ్రాండ్ తో కారం పొడి ఉత్పత్తి జరుగుతోందని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి ఈ యూనిట్ లో విద్యుత్ సమస్యల వలన ఉత్పత్తి జరగటం లేదని, ఈ సమస్యలను త్వరలో పరిష్కరించి యూనిట్ పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ యూనిట్ యాజమాన్యానికి భరోసా ఇచ్చారు. PMFME పథకం ద్వారా రుణం పొందిన వారికి 35% సబ్సిడీ వస్తుందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. ఈ పథకం ద్వారా స్థానికంగా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ వాటిని శుద్ధి చేసి ఉపయోగకరమైన ఉత్పత్తులుగా తయారు చేసి వ్యాపారం చేసే ఒక ప్రక్రియ అని ఆయన తెలిపారు. ఈ వ్యాపారం ద్వారా రైతులకు, వ్యాపారులకు లాభం చేకూరుతుందని, ఉపాధి కలుగుతుందని, ఇది ఒక మంచి కార్యక్రమమని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు ఈ పథకంను మరింత విస్తృతంగా చేయాలనే ఉద్దేశంతో ఒక అవగాహన కోసం యూనిట్ల పరిశీలన చేయడమైనదని ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో యూనిట్ల పరిశీలన చేసి వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని రాబో సమీక్షలో ఆ సమస్యలపై చర్చించి ప్రధానమంత్రి సూక్ష్మాహార శుద్ధి జీవనోపాధి పథకమును మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్తామని జిల్లా కలెక్టర్ అన్నారు. PMFME పథకం ద్వారా ఆహార శుద్ధి వ్యాపారానికి ఆధునిక సాంకేతికత జోడించి వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించాలని, వ్యాపారంలో అన్ని విధాలా తోడ్పడి సంఘటిత రంగాలలో పెద్ద వ్యాపారస్తులుగా తయారు చేయాలని ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. ఆహార శుద్ధి వ్యాపార రంగంపై ఆసక్తి ఉన్నవారు PMFME.org అనే వెబ్సైట్ గాని లేదా సంబంధిత జిల్లా రీసోర్స్ పర్సన్ ఎం శ్రావణి ఫోన్ నెంబర్ 9381155919 ద్వారా సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. వాళ్ళు మీకు ఒక బ్రాండ్ ఏదన్నా ఉందా? మనకండి జిఎస్టీ సార్, జిఎస్టీ కడతారు. జిఎస్టీ మీద మన సైజ్ దాని మీద పంపిస్తాం. అలా కాదు, మీరు చేసే ప్యాకింగ్ ఏముండదు, ఓన్లీ తెల్లగా సంచులా, కేజీ అర కేజీ కాదు, హోల్సేల్ గా వాళ్ళు చేసుకుంటారు. డిమాండ్ మార్కెట్ బట్టి సార్, మనకి ఆన్లైన్ మార్కెట్ కదా సార్, దాన్ని బట్టి. మీది ఆన్లైన్ మార్కెటా? శనక్కాయ పప్పు అనేది ఆన్లైన్ కదా సార్. అంటే ఏంటి జిఎస్టీ కట్టాల్సి వస్తుందని నాకేమన్నా అలా చెప్తాను. వస్తుంది అట్లని ఎక్కువ లాభం కూడా ఏం రాదు, మినిమం సరిపోతుంది. ₹1,00,000 అది. ఓకే, కానీ ఇందులో నాసులు వచ్చాయి, తీసుకోమా అక్కడ వస్తుందా? అది మంచి, అంటే ఇవి మంచి కాదా? భార్యాభర్త ఇద్దరు చేస్తారు కదా. 15 నెలలు వస్తాయి, 20 వేలు వస్తాయి, చేస్తారు వీళ్ళు. తెచ్చి ఇక్కడ చేసి చేస్తున్నారు. మరి మీరే ఓనర్ దీనికి? ఎవరు? ఓకే, మరి లాభం వస్తుందా? మా కుటుంబ ఖర్చులకి మా దగ్గర 10 మంది మనుషులు ఉంటారు సార్. ఎంతమంది మనుషులు? 10 మంది దాకా ఉంటారు సార్. దింపేవాళ్ళు కానీ లోడ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఎంత? ఎలా పోస్తారు? చేతులతోనా?
అవి ఫస్ట్ ఇక్కడ డ్రై చేస్తారు, అది కొంచెం పెట్టుంటుంది. అది డ్రై చేసిన తర్వాత ఒక 3-4 ప్లేట్స్ మిక్సర్ కలర్ ఒక చిల్లీ సైజ్ ఒక చిల్లీ పెట్టినారు కానీ వర్కౌట్ కాలేదన్నారు. అది వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత సార్. కానీ అది ఏంటంటే ఫ్రంట్ సైడ్ పెట్టాల్సింది బ్యాక్ సైడ్ పెట్టారు. మరి ఇప్పుడు మీరు చేసుకోలేరా దాన్ని సరిగ్గా? అది ఇప్పుడు రెక్టిఫై చేస్తుంది సార్. ఈ లోపే అది పౌడర్ ఉంది సార్. అమ్మా. పెట్టింది మాత్రం హ్యూజ్ ప్రొడక్షన్ కెపాసిటీతో పెట్టారు. ఇప్పుడు ఓన్లీ దట్ ఎలక్ట్రిసిటీ పాయింట్ లోనే ఇంకా మీరు చేయలేకపోతున్నారు. వేస్తారు, అది పైకి వెళ్తుంది. అది త్రూ కన్వేయర్ పైకి ఇక్కడ ప్యాకింగ్ అది. ఇది మీ బ్రాండ్. సీల్ అయిపోయింది. ఏదో ఒకటి చూద్దాం మీ బ్రాండ్. 50,000 నేను మాట్లాడతాను. డిపార్ట్మెంట్ ఓకే. రోజు మనం పిఎంఎఫ్ఎంఈ అనే స్కీమ్లో ప్రధాన్ మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ అనేటువంటి స్కీమ్లో ఎవరైతే బెనిఫిషరీస్ ఆ స్కీమ్ని అవైల్ చేసుకొని వాళ్ళు ఆ బిజినెస్ చేస్తూ వాళ్ళు లాభసాటిగా ఉన్నారా, నష్టాల్లో ఉన్నారా, అసలు ఎలా జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని ప్రాక్టికల్గా క్షేత్రస్థాయిలో చూసి వాళ్ళు మంచి లాభాల్లో ఉన్నారా లేక కష్టాల్లో ఉన్నారా అనేటువంటిది తెలుసుకోవాలని చెప్పి నేను, మా జిల్లాధికారులు డిఆర్డిఏ సైడ్ నుంచి, తర్వాత మన బ్యాంకింగ్ సైడ్ నుంచి, సర్ప్ డిపార్ట్మెంట్ నుంచి అందరం కూడా కలిసి ఇక్కడ వచ్చాం. సో వచ్చినప్పుడు మరి మొట్టమొదట ఒక యూనిట్ చూసాం, వేరుశనగ పప్పుల్ని గ్రేడింగ్ చేసి మార్కెట్ చేసేటువంటిది. ముందు కాయల్ని వల్చిన తర్వాత మళ్ళీ గ్రేడింగ్ చేయటం, గ్రేడింగ్ చేసిన దాన్ని మార్కెట్ చేయటం. అక్కడ సుమారుగా 10 మంది మనకి ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది. వాళ్ళకి 10 మందికి వాళ్ళు పర్మనెంట్గా అక్కడ పనిచేస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. అదేవిధంగా ఏ ఫ్యామిలీ అయితే దాని మీద వర్కౌట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా మంచి లాభాలే వస్తున్నాయి. వాళ్ళు సంతృప్తికరంగా సాటిస్ఫాక్టరీగా ఉన్నారు. సో ఆ యూనిట్ చూసినప్పుడు కూడా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది, చాలా బాగుంది. మరి రెండో యూనిట్ మనము మిర్చి పౌడర్ సంబంధించింది చూసినప్పుడు ఇక్కడ చూస్తే మరి వీళ్ళు ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా హై టెక్నాలజీ, మంచి హై ఎక్విప్మెంట్ పెట్టుకున్నారు. అట్లానే వాళ్ళకున్న ఫెసిలిటీస్ కూడా చూసినప్పుడు వాళ్ళ ఓన్ బిల్డింగ్ కాబట్టి మంచి గుడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ వాళ్ళ ప్రాబ్లం అంతా ఎలక్ట్రిసిటీ అనేది వాళ్ళకు సమ్ టెక్నికల్ ఇబ్బందుల వల్ల వాళ్ళు కన్జంప్షన్ అంతగా చేయకపోయినప్పటికీ కూడా వాళ్ళకి నెలకు 1,50,000 రూపాయలు బిల్ రావటం, ఆ సమస్యతో వాళ్ళు కొంచెం ఇప్పుడు స్టాల్ అయ్యారు. సో దాన్ని కూడా మనం పరిష్కారం చేసి మళ్ళీ వాళ్ళని రన్ చేసుకునే విధంగా హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ విజిట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే మరి ఈ పిఎంఎఫ్ఎంఈ ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ అనే యూనిట్స్ వాస్తవానికి క్షేత్రస్థాయిలో చూసినప్పుడు లోకల్గా ఏవైతే అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్ వస్తాయో వాటిని కన్జ్యూమ్ చేసుకుంటూ ఒక వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ని మార్కెట్లోకి పంపించేటువంటి విధానంలో అటు రైతులకి ప్రయోజనంగా ఉంటుంది, లోకల్గా పర్చేజెస్ పెరుగుతాయి. అదేవిధంగా ఎవరైతే ఈ పిఎంఎఫ్ఎంఈ స్టార్ట్ చేసుకుంటారో ఆ ఎంటర్ప్రెన్యూర్స్కి అవి లాభాలు ఇస్తాయి. అట్లానే లోకల్గా ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది. ఇదంతా కూడా ఒక మంచి యాక్టివిటీ. సో వీటిని మనము ఆనరబుల్ సీఎం గారి డైరెక్షన్స్ ప్రకారంగా కూడా వీటిని మరింత మనం విస్తృతంగా చెయ్యాలి అన్న ఉద్దేశంతో ముందుగా ఒక నాలెడ్జ్ స్టడీ లాగా మేము ఆబ్జెక్టివ్ ఈరోజు రావడం అనేది. సో ఈ ఇన్పుట్స్ని తీసుకొని తదుపరి మేము సమీక్షలు చేసేటప్పుడు వాళ్ళ సమస్యలు ఎలా ఉంటాయి, దాన్ని మరింత వేగంగా మరింత విస్తృతంగా ఎలా మనము ఫీల్డ్లోకి తీసుకెళ్ళాలి అనేటువంటి విషయానికి ఈరోజు నాలెడ్జ్ అనేది మేము ఉపయోగిస్తాం.